హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 90. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రవళి వల్ల మరోసారి ఆ ఇంట్లో భూకంపం వస్తుందని ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. ఇంతలో మెట్లు దిగుతూ విజయ్ కనిపించడంతో అందరూ అటు తల తిప్పి చూస్తారు. చాలా ప్రశాంతంగా కనిపిస్తున్న విజయ్ని చూసి రవళి ముఖం ఒక్కసారిగా వాడిపోతుంది. తర్వాత ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. విజయ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చోగానే అందరూ అతన్ని చూసి షాక్ అవుతారు. అప్పుడే ఏదో ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వచ్చిన రమేష్ రవిచంద్ర విజయ్ని చూసి, ఏంట్రా విజయ్, మళ్ళీ ఆ దెబ్బలేంటి అని అయోమయంగా కంగారుగా అడుగుతాడు. అబ్బా డాడ్, డోంట్ వరీ, ఏదో చిన్న యాక్సిడెంట్ అని చెప్పడానికి ఇంట్రెస్ట్ లేనట్టుగా అంటాడు విజయ్. ఫ్యామిలీ అంతా అయోమయంగా అతని దగ్గరగా వచ్చి, ఏంట్రా ఇది, చిన్న దెబ్బలంటావేంటి? చిన్న చిన్న దెబ్బలైనా చాలా చోట్ల తాకాయి కదా. అసలు నువ్వు ఇండియా రాకుండా ఉంటే బాగుండేదిరా. అనవసరంగా నిన్ను ఇండియాకు రప్పించి చాలా ఇబ్బంది పెట్టినట్టయింది. ఒక పని చేద్దాన్రా, ఒక 20 డేస్లో నువ్వు స్వప్నికను తీసుకుని తిరిగి న్యూయార్క్కి వెళ్ళిపో అని బాధగా అంటాడు కృష్ణమూర్తి గారు. ఏంటి నాన్న, వాణ్ణి పెరికి వాణ్ణి చేస్తావా ఏంటి? న్యూయార్క్లో ఉండి మనల్ని ఎంతో ఇదిగా చూసుకున్నాడు వాడు. అలాంటిది వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకోలేడా అని సీరియస్గా అంటాడు ఉమేష్. అదంతా సరే మామగారు, విజయ్ చేసేది బిజినెస్ కదా. ఇందులో ఇంత ఇదిగా ఫైట్స్ చేసే అంత అవసరం విజయ్కేముంటుంది చెప్పండి? ఒక పోలీస్ ఆఫీసరా, సిబిఐ ఆఫీసరా, లేదా మాఫియా డానా అని అనుమానంగా అంటుంది దీప. దీప మాటలకు కొంచెం తడపడుతూ ఆమె వైపు చూశాడు విజయ్. ఆ మాటల్ని వింటున్న సింధు, మామ్, అన్నయ్య ఏమైనా నార్మల్ బిజినెస్ మ్యానా? కాదు కదా. వరల్డ్ వైడ్గా చూసినా మన అన్నయ్యని బీట్ చేసేవాడు ఈ వరల్డ్లోనే లేడు తెలుసా. డైరెక్ట్గా ఎదుర్కోవటం చేతకాక ఇలా దొంగ దెబ్బలు తీస్తుంటారు కొంతమంది స్టూపిడ్ ఫెలోస్ అని చిరాగ్గా అంటుంది. చూసావా స్వప్ని, సింధుకున్న ధైర్యం నీకు లేదు. నీ దగ్గరున్న కరేజ్ని మీ వదినమ్మకి ఇవ్వురా సింధు. మొన్న రాత్రి లేడీ జేమ్స్ బాండ్లా వచ్చి నన్ను సేవ్ చేసింది. నిన్నేమో నన్ను ఈ దెబ్బలతో చూసి వీటన్నింటికీ దూరంగా అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చిన్నపిల్లలా ఏడ్చింది తెలుసా అని టీజింగ్ టోన్తో అంటాడు విజయ్. అవునరా విజయ్, తన భయంలో తప్పేముంది? భర్తకేదైనా ఇబ్బంది వస్తే ముందుగా బాధపడేది భార్యే తెలుసా. ఒక కుటుంబ యజమాని సంపాదనపై అందరికీ హక్కుంటుంది. ఆ ఇంటిని, అతని సంతోషాన్ని పంచుకుంటారు. కానీ ఆ యజమాని బాధని కేవలం భార్యే పంచుకుంటుంది. అతనికి ఏదైనా తర్వాత భరించేది భార్యే. అలాంటప్పుడు తను భయపడటం కరెక్టే కదా అని అంటారు కృష్ణమూర్తి గారు. అవును, ఇంతకీ మొన్న రాత్రి విషయం ఏంటన్నది మాకెవ్వరికీ క్లారిటీ ఇవ్వలేదు అని అడుగుతాడు రమేష్. ఏముంది డాడ్, అక్కడికి లాస్యా యామీని దాని ఫ్రెండ్ని పిలిపించింది. వాళ్ల ద్వారానే నాకు డ్రగ్ ఇప్పించింది. కానీ యామీ నన్నే కాదు, ఆ ఈడియట్ లాస్యాని కూడా చీట్ చేసింది. నాకు డౌట్ వచ్చి ముకుందానికి చెప్పి స్వప్నికకి మెసేజ్ పాస్ చేయించాను. ఇన్ని రోజులు నేను సొసైటీలో ఏదైతే నేమ్, ఫేమ్, మనీ గెయిన్ చేశానో అదంతా ఒక సెకండ్లో డిస్ట్రాయ్ అయిపోయేది. టైంకి రుద్రమదేవిలా వచ్చిన నీ కోడలు నన్ను సేవ్ చేసింది అని సగర్వంగా చెబుతాడు విజయ్. అదేంటి, టీవీలో ఏదో పెద్ద న్యూసెన్స్లా చెబితే నువ్వేంట్రా అంత ఈజీగా తీసేస్తున్నావు అని అయోమయంగా అడిగారు కృష్ణమూర్తి గారు. అబ్బా తాతయ్య, ఇక వదిలిపెట్టుదాన్ని, చెప్పిందే చెప్పి చిరాగ్గా ఉంది అని విసుక్కుంటాడు విజయ్. అయినా నీ భార్యని నువ్వు భలే కంట్రోల్లో పెడుతున్నావురా. నీ మాటకు తను వాల్యూ ఇస్తుంది. ఇంత తెలిసినా నీ నోటి నుండి మాట రానిదే తనకు తెలియదని నిన్నే అడగమంటూ ఇన్నోసెంట్లా బిహేవ్ చేస్తుంది చూడు అని కంప్లైంట్ చేస్తాడు ఉమేష్. బాబాయ్, నేను ఎప్పుడూ తనని కంట్రోల్లో పెట్టలేదు, పెట్టను కూడా. మా మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అది. ఒక దగ్గరొకరు తగ్గినంత మాత్రాన తప్పేముంది?
ఈగోకి వెళ్తేనే ఇబ్బంది అని చిన్నగా నవ్వుతూ స్వప్నిక వైపు చూస్తాడు విజయ్. ఆ మాటలు చెబుతున్నప్పుడు విజయ్ వైపు నిజమా అన్నట్టు ఆశ్చర్యంగా కళ్ళు తెరుస్తుంది స్వప్నిక. ఏం వదినా, నిజమా? మా అన్నయ్యని బాగానే గ్రిప్లో పెట్టుకున్నావు అని నవ్వుతూ స్వప్నికను ఆట పట్టేస్తుంది సింధు. ఛ, ఇది మరీ బాగుంది. బాబా ఏమో నన్నంటాడు, నువ్వేమో మీ వదిన్నంటావు అని సీరియస్గా అంటాడు విజయ్. ఏంటమ్మా స్వప్నిక, ఇక్కడ మీ గురించి మాట్లాడుతుంటే నువ్వేం చెప్పవేం అని కృష్ణమూర్తి గారు అడుగుతారు. మీకు తెలీదా తాతయ్య, ఆయన మనం చెప్పింది విన్నట్టే ఉంటారు, కానీ తనకు కావాల్సిన విధంగా మనల్ని మౌల్డ్ చేసుకుంటారు అని చిరుకోపంగా అంటుంది స్వప్నిక. ఒక్కసారి అందరూ గొల్లున నవ్వుతారు. విజయ్ వస్తున్న నవ్వుని తన పెదవంచున దాచుకుంటాడు. ఒరేయ్, ఈ కొన్ని రోజుల్లోనే నీ భార్య నిన్ను పూర్తిగా చదివేసింది అని అంటాడు ఉమేష్. ఇది మరీ బాగుంది. ఈ కొన్ని రోజులేంటండి, వాళ్ళు దాదాపు 3 years నుండి లవ్లో ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, మర్చిపోయారా అని అంటుంది దీప. ఆ మాటలకు స్వప్నిక వైపు చూసిన విజయ్ కళ్ళు ఆమె కళ్లతో కలుసుకున్నాయి. తేటగా అమాయకంగా ఆల్చిప్పల్లాంటి పెద్ద పెద్ద కాటుక కళ్ళు, కొనదేరిన ముక్కు, నున్నని బుగ్గలు, ఎర్రని బుల్లి పెదవులతో ముగ్ధ మనోహరంగా ఉన్న స్వప్నిక నుండి కళ్ళు తిప్పుకోలేక అలాగే చూస్తుంటాడు విజయ్. ఆ చూపులకు సిగ్గుపడుతున్న ఆమె ముఖం మరింత ఎర్రబారుతుంది. మరో ఇడ్లీ వేయాలని అతని వైపు వచ్చిన స్వప్నిక, ఏంటి విజయ్ మీరు ఇలా నన్ను శాంతం తినేసేలా చూస్తున్నారు, అందరూ ఏమనుకుంటారు అని గుసగుసగా అంటుంది. అవునా, మరి ఇంత అందంగా ఎందుకు పుట్టావమ్మాయి అని ఎవరూ చూడకుండా ఐ వింక్ చేస్తూ గుసగుసగా అంటాడు విజయ్. విజయ్ ప్లీజ్, అందరూ మనల్ని చూస్తున్నారు అని గునుస్తూ అంటుంది. తలెత్తి చూసిన విజయ్కి ఇంతమంది మాట్లాడుతున్నా ఉలుకు పలుకు లేకుండా ఉన్న రవళిని ఏమైందా అంటూ సీరియస్గా చూస్తాడు విజయ్. ఏంటక్కా, ఏమైంది నీకు? ఏం మాట్లాడటం లేదు? హెల్త్ బాగాలేదా అని అనుమానంగా అడుగుతుంది. ఏం లేదు దీపా, కొంచెం తలనొప్పిగా ఉంది అంతే అని అంటుంది రవళి. ఏంటి పెద్దమ్మా, డాక్టర్లకి కూడా పెయిన్స్ వస్తాయా అని నవ్వుతుంది సింధు. అదేంటి సింధు, డాక్టర్స్ మనుషులు కాదా? చూస్తుంటే అసలు మాలాంటి బిజినెస్ చేసేవాళ్లకన్నా ఇంకా డాక్టర్లకే తలనొప్పులెక్కువ. బిజినెస్లో ఒక డీల్ కాకపోతే మరొక డీల్ దొరుకుతుంది. ప్రతిదానికి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి, కానీ మనిషి ప్రాణాలకు బదులుగా ఏ ఆప్షన్స్ ఉండవు. అందుకే దేవుని తర్వాత దేవుడని డాక్టర్స్ నంటారు అని అంటుంది స్వప్నిక. స్వప్నిక అలా చెప్పడం వినగానే, వచ్చిన రోజు నుండి చూస్తున్నాను, ఈ అమ్మాయి ప్రతి విషయాన్ని చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకుంటుంది. ఎవ్వరినీ దేన్ని తక్కువ చేసి మాట్లాడదు. ఎప్పుడూ ముఖంపైన చిరునవ్వు కనిపిస్తుంది. ఓపిక కూడా ఎక్కువేమో అని మనసులో స్వప్నిక గురించి ఆలోచిస్తున్న రవళి కళ్ల ముందు ఓకప్పుడు ఇదే ఏజ్లో తను ఉన్నప్పటి రోజులు మెదిలాయి. అప్పుడు తన ముఖం మీద కూడా ఇదే ప్యూర్ స్మైల్ ఉండేది. తను డాక్టర్ అయ్యాక చాలామంది పేషెంట్స్ మా రోగం బాగు కావడానికి ఏ మందు అక్కర్లేదు తల్లి, నీ చిరునవ్వు చాలు అని అనే మాటలు గుర్తుకొచ్చాయి. అసలు తన క్యారెక్టర్ నచ్చి రమేష్ తనని ఇష్టపడ్డాడు. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి తను కోడలిగా వస్తే తనే ఇష్టపడటం లేదు. నిజంగా ఒక డాక్టర్ అయ్యుండి ఇంత నారో మైండెడ్గా ఎలా ఆలోచించింది తను అని తనలో తను సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటున్న రవళి చూపులు ఎదురుగా సీరియస్గా ఫోన్ చూస్తున్న రమేష్ రవిచంద్ర పైన పడతాయి. విజయ్కి తీసిపోని విధంగా అందంగా ఉన్న ఆయన ఏజ్ రీత్యా డీసెన్సీగా నిండుగా కనిపిస్తున్నారు. బహుశా ఈ వయసొచ్చేసరికి విజయ్ కూడా రమేష్ లాగే ఉంటాడేమో. ఒక్కసారి తలెత్తిన రమేష్కి తననే చూస్తున్న రవళి కనిపిస్తుంది. నిన్న ఆమె బెడ్రూంలోకి లేటుగా రావటం గుర్తుకు రావటంతో రమేష్ రవిచంద్ర కూడా ఆమె వైపు సీరియస్గా చూస్తాడు. ఖచ్చితంగా నిన్న రాత్రి ఏదో జరుగుంటుంది, లేకపోతే ఇదేనా ఇంత కామ్గా కూర్చునేది? ఎదుటి వాళ్లని హర్ట్ చేయడంలో ముందుంటుంది. దీని మెదళ్ళలో ఏదో పురుగు తొలుస్తుందేమో, లేకపోతే ఇంకా లాస గురించి ఆలోచిస్తుందా?
ఇలా తన మనసులో రకరకాలుగా థింక్ చేస్తున్న రమేష్ రవిచంద్ర గారు ఇదేదో పరశురాంతో తేల్చుకోవాలని డిసైడ్ అవుతాడు. భర్త చూపులు తన చూపులతో కలవటంతో తడబడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది రవళి. ఆమెను గమనించిన విజయ్ లెఫ్ట్ ఐబ్రో ఆటోమేటిక్గా రైజ్ అయితే స్వప్నిక కళ్ళు చిన్నవయ్యాయి. తన బెడ్రూంలోకి వచ్చిన స్వప్నిక తీరిగ్గా టేబుల్ ముందు కూర్చొని తన ల్యాప్టాప్లో మెయిల్స్ చెక్ చేస్తుంటుంది. రాత్రి వర్షం పడటంతో మార్నింగ్ 10 అయినా ఆ రూమ్కున్న పెద్ద పెద్ద విండోస్ నుంచి చల్లని గాలి వేస్తుంది. ఆ ముఖంలో ఒకంత టెన్షన్. నైట్ వచ్చిన ఫోన్ గురించే ఆలోచిస్తుంటుంది. విజయ్ నిశ్శబ్దంగా కిందకి వాలి ఆమె చెవికి దగ్గరగా, హే స్వీట్ హార్ట్, ఇంత కాన్సంట్రేషన్తో మెయిల్స్ చదువుతుంటే నేను వెనక నుంచి వచ్చి నీకు సర్ప్రైజ్ ఇస్తే కూడా నోటీస్ చేయలేనంత డీప్గా థింక్ చేస్తున్నావేంటి? ఎనీ టెన్షన్? నాకు తెలియకుండా నువ్వు హైడ్ చేయాలని ఎంత ట్రై చేసినా నీ ముఖంలో ఉన్న టెన్షన్ నేను కనిపెట్టేస్తాను అని అంటాడు విజయ్. ఏంటి విజయ్, నేనేం నీ నుండి దాచడం లేదు, ఏదో కొంచెం అనీజీగా ఉందంతే అని తడబడుతూ అంటుంది స్వప్నిక. విజయ్ ఆమె చైర్ని తన వైపు తిప్పుకుంటాడు. స్వప్నికకు విజయ్ గురించి తెలుసు. చాలా ఈజీగా తన గురించి గెస్ చేస్తాడు. ఏదీ దాచొద్దని మొన్నే చెప్పాడు. తన కళ్లతో ఆమెని స్కాన్ చేస్తూ, నీకెప్పుడూ నేను తోడుగా ఉంటానని చెప్పానా లేదా? నువ్వు ఎవ్వరికీ చెప్పలేని ఏ సీక్రెట్ అయినా నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు అని ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ చెబుతాడు. స్వప్నిక ముఖం ఎర్రబడుతుంది. ఆమెలో ఉన్న టెన్షన్ కాస్త తగ్గిపోతుంది. నువ్విలా మాట్లాడితే నిజంగా నాకు చాలా స్ట్రెంత్ వస్తుంది విజయ్ అని చిన్నగా నవ్వుతూ అతని వైపు చూస్తుంది. ఆమెను చేత్తో లాగి నిలబెట్టి దగ్గరికి లాక్కుంటాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నీ కళ్ళల్లో చూపించే ప్రతి ఫీలింగ్, నీ హార్ట్ ఎక్స్ప్రెస్ చేసే ప్రతి ఎమోషన్ నేను ఎంత దూరంలో ఉన్నా నీ నుండి గ్రాస్ప్ చేసేస్తాను అని ఆమె నున్నని బుగ్గపై తన వేళ్లను తాకిస్తాడు విజయ్. ఆమె ఊపిరి ఆగిపోతుంది. స్వప్నిక ఆగమాగమై వెనక్కి వెళ్లాలని అనుకుంటుంది. కాని విజయ్ ఆమెని బలంగా హక్ చేసుకుంటాడు. ఆ మాటలు విజయ్ అంత దగ్గరగా వచ్చి చెప్పడంతో స్వప్నిక పెదవులు వణుకుతాయి. కళ్ళు మూసుకుంటుంది. ఆ క్షణం విజయ్ ఆమె ముఖంపై ఎయిర్ బ్లో చేయగా ఆమె శరీరం మొత్తం వణికిపోతుంది. విజయ్, నువ్విలా చేస్తే నీ నుండి నేను తప్పించుకోలేను. నిన్నాపడం కూడా నా వల్ల కాదు అని కళ్ళు మూసుకొని భారంగా ఊపిరి వదులుతుంది స్వప్నిక. వెంటనే విజయ్ ఆమెను పక్కనే ఉన్న వాల్కి స్టిక్ చేసి పూర్తిగా ఆమెపై వాలిపోయి తన చేత్తో ఆమె నడుము మీద గట్టిగా పడుతుంది. ఆమె చేతులు అతని భుజాల మీద వణుకుతూ చుట్టుకుంటాయి. విజయ్ పెదవులు ఆమె మెడవంపులు నెమ్మదిగా ముద్దులు పెడతాయి. మెడవంపు నుండి పైకి ఎగబాకిన విజయ్ పెదవులు మూసుకున్న ఆమె కళ్లను తాకిన తర్వాత స్వప్నిక ముఖాన్ని 2 చేతులతో పట్టుకుంటాడు. క్షణంపాటు ఆమెలో అతన్ని చాలా దగ్గరగా కోరుకుంటుందని ఆమె గుండె చప్పుడు గమనించాడు. ఇక ఆగలేక తన పెదవులు ఆమె పెదవులపై చేర్చిన విజయ్ ముందు శృతిమెత్తగా మృదువుగా మొదలుపెట్టి ఆ ముద్దు స్వప్నిక నుండి మరింత సహకారం అందడంతో ఆ లిప్ లాక్ మరింత గాఢంగా మారుతుంది. ఆటోమేటిక్గా ఆమె చేతులు అతని మెడ చుట్టూ అల్లుకుంటాయి. వారి ఊపిరి ఒకటై ఇద్దరి మధ్య దూరం తరిగిపోతుంది. కాలం కరిగిపోతుంది. గదిలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. బయట మేఘాలు మెల్లగా గర్జిస్తున్నాయి. లోపల మాత్రం ఇద్దరి గుండె వేగం పెరిగి ఒకే తాళంలా ఒకే రాగంగా మారుతుంది. ఊపిరి భారమవుతుంటే ఒక్కసారి ఆమె లిప్స్ని వదులుతాడు విజయ్. విజయ్, ఐ లవ్ యూ. మనం ఎప్పుడూ దూరం కాకూడదు. నీకు కోపం వస్తే అడిగేసే, అంతేకాని నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అని కళ్ళు మూసుకొని అతని భుజంపై తలవాలుస్తుంది స్వప్నిక. నేను కూడా నిన్ను విడిచి ఉండలేను. నువ్వు లేని నా లైఫ్ ఊహించుకోలేను. నా శ్వాసే ఆగిపోతుంది అని విజయ్ తన ముద్దులను ఆమె మెడవైపు తరలిస్తూ ఉంటాడు. ఇద్దరూ ఆ క్షణంలో
ఒకరినొకరు గాఢంగా హగ్ చేసుకుంటారు. అతని వేళ్ళు ఆమె వీపు భాగాన్ని స్పర్శిస్తూ మరింత దగ్గరగా లాక్కుంటాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. కాని ఆ భయం దేనికో అర్థం కావటం లేదు. తపన. స్వప్నిక తన ముఖాన్ని అతని గుండెల్లో దాచుకోగా ఆమె కన్నీటి చుక్కలు అతని షర్ట్ తడిపేశాయి. ఆమె బిహేవియర్లో ఏదో తేడా కనిపిస్తుంది. అది గమనించిన విజయ్, హే స్వీట్ హార్ట్, ఎందుకు టెన్షన్? నో ఛాలెంజ్, నో కాంట్రాక్ట్. నీ గురించి మామ్కి తెలిసిపోయింది. ఇక మీ ఇద్దరి మధ్య నా గురించి ఛాలెంజ్ ఫినిష్. ఇక కాంట్రాక్ట్ ఎప్పుడో రద్దయిపోయినట్టే అని అంటాడు విజయ్. ఆ మాటలు విన్న స్వప్నిక, అంటే ఇంకా రద్దు కాలేదు కదా అని డౌట్ఫుల్గా అడుగుతుంది. వెంటనే తన గుండెల్లో ముఖం దాచుకున్న స్వప్నికను కొంచెం ఎడంగా జరుగుతూ, ఎక్స్క్యూజ్ మీ, సే వన్స్ అగైన్ అని ఆశ్చర్యంగా అడుగుతాడు విజయ్. అదే, ఇంకా మన కాంట్రాక్ట్ మ్యారేజ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ కాలేదు కదా అని తడబడుతూ అంటుంది. దానికి ఆమెను ఒక్కసారి తన షార్ప్ లుక్స్తో స్కాన్ చేస్తూ, సంథింగ్ రాంగ్, ఏవో వైబ్స్, తనకి నెగిటివ్ ఫీలింగ్స్ వస్తుంటే అది బయట పడనీయకుండా ఆమెను మళ్లీ తన గుండెల్లో దాచుకుంటాడు. ఇక్కడ నీ ఫీలింగ్స్, అక్కడ మామ్ ఫీలింగ్స్ చూస్తుంటే మీ ఇద్దరి మైండ్స్లో ఏదో జరుగుతుంది అని అనుకున్న అతని మనసులో లాస్య ఇంకా పరశురాం మెదలగానే, లాస్య ఇంకా ఇందులోంచి బయటపడి ఉండదు, కాని పరశురాం గాని గోతి కింద నక్కలా ఏమైనా స్కెచ్ వేస్తున్నాడా అని అతనికి ఫోన్ చేయాలనుకుంటాడు. కాని తన కౌగిట్లో గువ్వపిట్టలా ఒదిగిన తన ప్రాణం, తన స్వీట్ హార్ట్ని అప్పుడే వదిలిపెడితే డౌట్ వస్తుందని అనుకుంటాడు విజయ్. కాని లక్కీగా స్వప్నిక ఫోన్ రింగ్ అవటంతో తేరుకున్న స్వప్నిక అతని నుండి దూరంగా జరిగి తన ఫోన్ తీసుకుని చూడగా, ఫోన్ స్క్రీన్ పైన నిన్న తెల్లవారుజామున వచ్చిన అన్నోన్ నంబర్ చూసి టెన్షన్గా ఓ పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక బాల్కనీలోకి వెళ్లిన విజయ్ పరశురాంకి ఫోన్ చేస్తాడు. హే పరశురాం, వాట్స్ గోయింగ్ ఆన్ అని సీరియస్గా అడుగుతాడు. ఏంటి విజయ్ అలా అడుగుతావు? ఏముంటుంది, లాస్య ఇంకా ఏదో బాధపడుతుంది విజయ్. ఆ యామి వాళ్ల గురించి అడుగుతూ ఏడుస్తూ తిడుతుంది పాపం అని అటువైపు మాట్లాడుతున్న పరశురాం బాధపడతాడు. ఓ ఓకే, కాని మళ్లీ తోక జాడించి మళ్లీ మా మామ్తో కలిసి ఏమైనా పిచ్చి పనులు చేస్తే నేను మాత్రం ఊరుకోను. ఆడపిల్ల పాపమని నా వైఫ్ నీ డాటర్ని వదిలిపెట్టిందేమో. ఈసారి నా భార్యతో గాని నాతో గాని ఏదైనా తిక్క పనులు చేస్తే నేను మాత్రం చచ్చినా వదలను. నా గురించి నీకు బాగా తెలుసు. ఈసారి డైరెక్ట్ జైల్లో ఊచలు లెక్కబెడుతూ చిప్పకూడు తింటుంది నీ కూతురు. బీ కేర్ఫుల్. లాస్యాని మాతో దూరంగా ఉండమని చెప్పండి అని ఫోన్ కట్ చేస్తాడు విజయ్. ఇంతకీ రవళి ఇంకా స్వప్నిక ఇద్దరూ ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఇద్దరూ ఒక మ్యాటర్ గురించేనా, లేక ఇంకేదైనా ఉందా? ఏదీ దాచుకోనని ప్రామిస్ చేసిన స్వప్నిక ఈ మ్యాటర్ మాత్రం ఎందుకు దాచిపెడుతుంది? రవళి ఇప్పుడు ఎటు వెళ్తుంది? లాస్య రవళికి ఫోన్ చేసిన విషయం పరశురాంకి తెలుసా? వీటన్నింటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పార్ట్ వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. కామెంట్స్ కూడా చాలా తక్కువ మంది ఇస్తున్నారు. విన్న ప్రతి ఒక్కరూ కామెంట్ పెడితే బాగుంటుంది. మీ కామెంట్స్ నాకు బూస్టింగ్ అని ఎప్పుడు చెప్తుంటాను కదా. లైక్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.